హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజైతే మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు వీడియోలో టీవీ కబోర్డ్ వర్క్ ఎలా జరిగింది, దానిపైన ఎలా డెకరేట్ చేసాము, ఏమేమి ఎక్స్ట్రాగా పెట్టాము అనేది క్లియర్గా చూపిస్తానమాట. సో టీవీ కబోర్డ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత మనకు ఒకసారి ఫస్ట్ మనకు ఏ షేప్స్ ఎక్కడెక్కడ కావాలి, బాక్సెస్ ఎక్కడ కావాలని అంతా నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ అన్నీ తీసేసి మళ్ళీ దానిపైన డెక్లం అనేది పెడతారనమాట. ఇక్కడ అంతా డెక్లం పెట్టేసి టేప్స్ అనేవి వేశారు. సో టేప్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 4-5 డేస్ అయిపోయాక మొత్తం రిమూవ్ చేసేసి మళ్ళీ ఫినిషింగ్ అనేది ఇస్తారనమాట. ఇప్పుడు ఫైనల్గా టీవీ పెట్టే ఏరియాలో మనకు డెకలం షీట్ అయితే అతికిస్తున్నారనమాట. సో ఈ కబోర్డ్ వర్క్ అయిన తర్వాత మనం ఏదన్నా గ్లాస్ వర్క్ చేయించుకోవాలన్నా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోవాలన్నమాట. సో ఈ గ్లాస్ వర్క్ జరిగింది కూడా చూపిస్తాము. మేము వచ్చేసి పెద్ద కబోర్డ్స్ మొత్తం కంప్లీట్ టీవీ ఏరియాకి అయితే పెట్టించలేదండి. చాలా సింపుల్గా అయితే చేయించాము. బట్ లుక్ వైజ్గా బాగుండాలి అనేటట్టు డిజైన్స్ యూజ్ చేసుకున్నాం అనమాట. సో సెంటర్లో వచ్చేసి మనకి ఇక్కడ టీవీ వస్తుంది కదా, ఒక సైడ్కి మటుకు 3 బాక్సెస్ వచ్చాయి. అలానే మనకు సైడ్కి వచ్చేసి నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. కృష్ణుడిని ఉండేటట్టు చూసుకున్నాం అనమాట. సో ఫైనల్గా కృష్ణుడు అయితే ఇప్పుడు పెట్టరు. కబోర్డ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి గ్లాస్ వర్క్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇదంతా కూడా చాలా టైం పడుతుందండి. ఫస్ట్ ఒకసారి ఇది చెక్కని కట్ చేసి షేప్స్ అన్నీ ఇచ్చిన తర్వాత దీనిపైన డెకలం షీట్స్ అనేవి పెడతారు. అవన్నీ కంప్లీట్ ఆరిపోయి ఫినిషింగ్స్ అన్నీ ఇచ్చి ఇంకా ఏమన్నా డెకరేషన్ ఐటమ్స్ పెట్టేది ఉన్నా అండ్ బల్బ్ వర్క్ ఉన్నా అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు లాస్ట్గా గ్లాస్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఒక సెట్టింగ్ అయితే అయిపోయిందండి. మనకు టీవీ యూనిట్ ఎలా ఉంటుంది, అక్కడంతా డెకలం షీట్ అంటించడం కానివ్వండి, మొత్తం డ్రాస్ పెట్టడం అన్నీ కూడా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసాయి. నెక్స్ట్ ఇదంతా అయిపోయాక మా ఇంటి గృహప్రవేశం అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత వాళ్ళైతే గ్లాస్ ఫిట్టింగ్ అనేది చేశారనమాట. మేము గృహప్రవేశానికే గ్లాస్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది అనుకున్నాం. బట్ గ్లాస్ అనేది ప్రిపేర్ కాలేదు. ఇక్కడ సైడ్కి వైట్గా కనిపిస్తుంది చూడండి, ఆ ప్లేస్లో వచ్చేసి కంప్లీట్గా కృష్ణుణ్ణి ఇంకా చెట్టు కొంచెం ఫ్లవర్ డిజైన్ ఉండేటట్టు చేపించామన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకు లైటింగ్స్ ఎక్కడెక్కడ కావాలి, పర్టికులర్గా మనకు బాక్సుల్లో కావాలా, పైన కావాలా, టీవీ యూనిట్ చుట్టూ కావాలా అనేది కబోర్డ్ వర్క్ స్టార్టింగ్లోనే చెప్పాలండి. ఇప్పుడు వర్క్ అంతా ఫినిష్ అయ్యాక చెప్తే అస్సలు కుదరదు. సో మేమైతే ముందే సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ లైటింగ్స్ కావాలనేది వాళ్ళకి చెప్పాము. సో ఫైనల్గా అయితే మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా గ్లాస్ ఫిట్టింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇదిగోండి అదే ఈ గ్లాస్ వచ్చేసి మనకు ఈ ప్రింట్ లాగా వచ్చింది. మిగిలినదంతా బ్లాక్ షేడ్లో ఉంది. మనం లైటింగ్ కనుక వేసినట్టయితే మనకు బయటికి కనిపిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే గ్లాస్ కంప్లీట్ ఫిక్స్ అయిపోయేది ఉంటుంది అండ్ రిమూవ్ చేసుకొని ఫిట్ చేసుకునేది కూడా ఉంటుందన్నమాట. కానీ మేము ఏం చెప్పామంటే కంప్లీట్ రిమూవ్ చేసి మళ్ళీ ఏదన్నా మార్చుకోవాలన్నా ఏమన్నా అయినా ఫ్యూచర్లో చేంజ్ చేసుకునే విధంగా ఉండేటట్టు సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్గా వాళ్ళు అక్కడ ఏం చేశారంటే బోల్ట్ ఉంటుంది కదా, వాటిని ఫిక్స్ చేసి సెట్ చేశారు. అండ్ అది గ్లాస్ కూడా బయటికి అయితే అస్సలు కనపడట్లేదు. మన ఫింగర్స్ కట్ అవ్వడం కానీ అలా ఏం జరగదు. క్లీనింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్ కూడా నీట్గా ఇచ్చారనమాట. సో మేము ఎలా అయితే అనుకున్నామో అలా అయితే ఫైనల్ అవుట్పుట్ వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ టీవీ యూనిట్ని డెకరేషన్ చేయాలి. సో
ఈ టీవీ ఏరియాని మనం ఇలానే ఓపెన్‌గా ఉంచేసామనుకోండి ఎక్కువ డస్ట్ పడుతుంది. మనం డైలీ లైఫ్‌లో డైలీ క్లీన్ చేసుకోవాలన్నా గూడా మనకు కొంచెం కష్టం అయిపోతుంది. సో, దానికి కూడా ఆలోచించి ఇంకేం చేశానంటే గ్రీన్ మ్యాట్స్ లాగా ఏసాననమాట. కొంచెం డిఫరెంట్‌గా డెకరేషన్ చేద్దామని. సో, అది కూడా ఇప్పుడు చూపిస్తాను ఎలా చేశాను ఏంటి అనేది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్‌గా వచ్చే వీడియోస్‌లో స్టార్టింగ్ వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుండి స్టెప్ బై స్టెప్‌గా డెకరేషన్ అయ్యేంత వరకు ఎలా ఉంది ఏంటి అనేది ఫర్దర్‌గా మీకు నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ ఫుల్‌గా పెడతాననమాట. ఇదే కాదు ఇంకా చాలా వీడియోస్ పెట్టాలి. నేను షూట్ చేస్తున్నా కానీ నా ఆఫీస్ వర్క్ బిజీ వల్ల నేను పెట్టలేకపోతున్నాను. సో, ఇప్పటి నుండి అయితే చాలా వీడియోస్ అయితే మీ ముందుకు రాబోతున్నాయి. మా కొత్త ఇంటి వ్లాగ్స్, మా కొత్త ఇంట్లో జరిగిన వర్క్స్, ఇంకా ఏమేం చేంజ్ చేశాను, ఇంకా ఎలా డెకరేట్ చేశాను, ఇంకా ఏవేవి కొత్తవి యాడ్ చేశాను అనేవి ప్రతి ఒక్కటి మీకు వీడియో రూపంలో వస్తాయి. చాలా వీడియోస్ షూట్ చేసి అయితే పెట్టానండి. ప్రతి ఒక్కటి డైలీ ఒక వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు అనమాట. సో, ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ అయితే చాలా నిదానంగా మంచిగా జరిగిందనమాట. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత అడుగుతున్నారు ఎలా ఫినిషింగ్ వచ్చింది, ఎలా ఉంది అని అడుగుతున్నారనమాట. ఇంకా లైటింగ్స్ కూడా మేము దాని లోపట ముందే పెట్టిచ్చేసాము. ఇంకా మనకు పైన గ్లాస్ అటాచ్ చేసిన తర్వాత లైటింగ్ అనేది స్విచ్ ఆన్ చేస్తే వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను. సో, ఇలా అనమాట మనకు ఫైనల్‌గా లుక్ అయితే ఇలా ఉంటుంది కృష్ణుడి దగ్గర. సో, వైట్‌గా కనిపిస్తుంది. ఇంకా టీవీ ఫ్రేమ్‌లో అయితే కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే పెట్టించాము. కృష్ణుడి దగ్గర అయితే మనకు ఇలా ఉంటుందన్నమాట. లైట్స్ అన్నీ ఆపేస్తే ఇంకా ఫైనల్‌గా డెకరేషన్ చేశానని చెప్పాను కదండీ. ఇదిగోండి. ఇది కంప్లీట్ వీడియో కూడా మన ఛానల్‌లో అయితే ఉంది. పైన వచ్చేసి మరి వైట్ లైట్స్ కాకుండా కొంచెం ఆరెంజ్ లైట్స్, గ్రీన్ లైట్స్, మిడిల్‌లో వైట్ లైన్స్, అలానే టీవీ చుట్టూ కూడా లైట్స్ అనేది పెట్టడం జరిగిందనమాట. మీకు ఇందాక చెప్పాను కదండి దుమ్ము బాగా ఎక్కువగా పడుతుంది, డైలీ మనం క్లీనింగ్ చేసుకోవాలన్న కష్టం అవుతుందని. ఇంకా గ్రీన్ మ్యాట్స్ని వాటి షేప్స్లో కట్ చేసి అక్కడైతే మనకి ఎంత ప్లేస్ ఉందో చూసుకుంటూ మెజర్మెంట్ తీసుకుంటూ ఆ ప్లేస్కి తగ్గట్టుగా ఆ కర్వ్స్కి తగ్గట్టుగా కట్ చేసుకొని ఫైనల్గా అయితే ఇలా పెట్టాము. సో, ఇలా అయితే ఉందండి. మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా కొన్ని చేంజెస్ అయితే చేయబోతున్నాను ఫ్యూచర్లో. ఇంకా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ యాడ్ చేయబోతున్నాను. ఇంకా కొంచెం డిఫరెంట్గా అయితే డెకరేట్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా మళ్ళీ అప్డేట్ ఇస్తాను. సో, ఇంకా రేపైతే మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఉంది. మిస్ కాకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. బాయ్. సీ యూ.